లక్కీ డ్రా పేరుతో ఇళ్ల అమ్మకాలు చేస్తున్న యజమానులకు ఖమ్మం పోలీసులు షాక్ ఇచ్చారు. ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. అయితే విజయనగర కాలనీకి చెందిన వ్యక్తి తన ఇల్లు అమ్మేందుకు లక్కీ డ్రా ఏర్పాటు చేశాడు. 250 రూపాయల కూపన్ కొనుగోలు చేసి లక్కీ డ్రాలో పాల్గొనాలని డిసెంబర్ 25వ తేదీన డ్రా తీస్తామని ప్రకటించాడు. అయితే అనుమతి లేకుండా లక్కీ డ్రా ఏర్పాటు చేసినందుకు యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. లక్కీ డ్రా పేరుతో విక్రయించాలంటే అనుమతులు తప్పనిసరి అని అర్బన్ సీఐ భానుప్రకాష్ తెలిపారు. లేని పక్షంలో బాధ్యులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. లక్కీ డ్రా పేరుతో ఇళ్ల అమ్మకాలు చేస్తున్న యజమానులకు ఖమ్మం పోలీసులు షాక్ ఇచ్చారు. ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. అయితే విజయనగర కాలనీకి చెందిన వ్యక్తి తన ఇల్లు అమ్మేందుకు లక్కీ డ్రా ఏర్పాటు చేశాడు. 250 రూపాయల కూపన్ కొనుగోలు చేసి లక్కీ డ్రాలో పాల్గొనాలని డిసెంబర్ 25వ తేదీన డ్రా తీస్తామని ప్రకటించాడు. అయితే అనుమతి లేకుండా లక్కీ డ్రా ఏర్పాటు చేసినందుకు యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. లక్కీ డ్రా పేరుతో విక్రయించాలంటే అనుమతులు తప్పనిసరి అని అర్బన్ సీఐ భానుప్రకాష్ తెలిపారు. లేని పక్షంలో బాధ్యులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇల్లు తూర్పు ఫేస్ అండి, మేడం గారు వాళ్ళ ఇల్లు. ఫేసింగ్ వచ్చేసి 27.5 ఫేసింగ్, 44 లోతు, 130 గజాల ఇల్లు. లక్కీ డ్రా ద్వారా ఇల్లు అమ్మకానికి పెట్టడం జరిగిందండి. వినూతంగా ఆలోచించి మేడం గారు చాలా మంచి ఆలోచన అండి. వినూతంగా ఆలోచించారు. తక్కువ రేట్లో లక్కీ డ్రా ద్వారా ఇల్లుని స్వాధీనం చేసుకోవడానికి మంచి అవకాశం అండి. ఓపెన్ వచ్చేసి కూడా ఈచ్ వన్ వచ్చేసి 250 రూపాయలు అండి. చాలా తక్కువ ప్రైస్ పెట్టారు. ఎక్కువ మందికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో మేడం గారు మంచి ఆలోచన చేశారు. కావున ఈ సదవకాశాన్ని వినియోగించుకోగలరని మేడం గారు లక్కీ డ్రా కూడా ఇక్కడే అందరూ సమక్షంలో తీసి ఎవరికైతే వస్తుందో ఆ రోజే వాళ్ళ డబ్బులతోనే రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. లింక్ డాక్యుమెంట్తో సహా కూడా మీకు చూపించడం జరుగుతుంది. కావున ఈ సదవకాశాన్ని